మను అని మన పోరడే జాబ్ కోసం వచ్చాడు. జాబా? నీ పేరేంద్ర? ఇంతకు నువ్వేవడరా? సార్ నేను మనోడే సార్, జాబ్ రికమెండేషన్ కోసం వచ్చిండు. ఎన్నో ఎందుకో మన కాడనే పనిచేయమని. సరే సార్. రే నమస్తే. మనకు ఇసెంటోడే కావాలి. నేను నీ దగ్గర చేయను, నేను రౌడిజం చేయనన్నా. ఏం మాట్లాడుతున్నావురా? రేయ్ కాక ఇంటికి పోని. సార్ తో ఇట్లనే నారా మాట్లాడేది? నేను ఇట్లానే మాట్లాడతా అన్నా, నేను రౌడిజం చేయను. నేను ముందే చెప్పి డిస్కౌంట్ ఎవరగాడని. అర్లేదులే. రుద్రా నిండు నూరేళ్ళు రా నీకు. ఇప్పుడే పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వే వచ్చినావు. ముత్తిరెడ్డి మనుషులు అన్నమే అటాక్ చేసిండ్రు సార్. నీ ఇంట్లో నిన్నే వేసేద్దాం అనుకున్నాడంటే శత్రు నీ మీద సీసీ కెమెరా లాగా నిఘా పెట్టుంటాడు. ఎందుకైనా మంచిది కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు. ఏం కాదు కాక జాగ్రత్తగా ఉండేది. ఆడు ఇప్పుడు పోయి ఆడ వేసేస్తా. నీకు ఒక మాట చెప్పిపోతా, ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు మర్డర్ గట్ట చేస్తే మొదటికి మోసం అవుతుంది. నా మాట కొన్ని రోజులు గమ్మునుండు. అదని చూసి ఆడిని ఏం చేయాలో నేను చెప్తా. రే పైలం సార్, హైదరాబాద్ పోయి వచ్చినాక కలుద్దాం. మన వాళ్ళు అన్నింటికీ సమాధానం కనుక్కున్నారు, కానీ ప్రేమ ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరి మీద పుడుతుంది అనే ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం కనుక్కోలేకపోయారు. అవును, నిజమే. మరి ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన నిప్పు ఆసియా చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది అంటారు. కానీ అది ఏంటో మరి, ఒక మనసులోని ప్రేమ ఇంకో మనసులోకి చేరడానికి క్షణంలో 1,00,000 వంతు సరిపోతుంది అంటారు. అని ప్రేమ గురించి నేను రాసిన బ్లాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయిందో నాకే తెలీదు, కానీ ఆ బ్లాగ్ వల్ల నువ్వు నా లైఫ్ లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. Oh my God, हमें यकीन नहीं हो रहा है कि आप हमारे लिए इतनी दूर से आए. I'm so happy, very happy. This is a great day in my life. Thank you, Manu. Thank you so much. నా లైఫ్ లోకి వచ్చినందుకు నేను बहुत ज्यादा खुश हूँ. ఈ హ్యాపీనెస్ ఇలానే లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఉంటుంది, నాకే తెలుసు. బట్ నాకే లైఫ్ లేదు. ఏమంది ఐషా? లీవ్ ఇట్ మను, मैं खुश हूँ, मैं बहुत खुश हूँ. చెప్పు, ఏమైంది చెప్పు, పర్లేదు. నాకే బ్రెయిన్ ట్యూమర్ మను. ఏ క్షణంలో ఏమి అవుతుందో తెలీదు. ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. ట్రీట్మెంట్ కి 25 lakhs అవుతాయంట. అప్ప దగ్గర అంత మనీ లేదు మను. చనిపోతానని తెలిసినా కూడా ఎప్పుడు బాధపడలేదు. కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక ఆ చావంటే భయమేస్తుంది. मैं जीना चाहती हूँ मनु, मैं तुम्हारे साथ 100 साल जीना चाहती हूँ.